మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన సతీమణి శ్రీదేవితో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని అమీర్పేట్లోని ఏషియన్ హాస్టల్ నిర్వాహకులు మీడియా ఎదుట వాపోయారు. 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని హాస్టల్ భవనం అద్దెకిచ్చారన్నారు. కానీ సడన్గా హాస్టల్ భవనం ఖాళీ చేయాలని హింసిస్తున్నారంటూ వాపోయారు. ఇప్పటికే తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని ఆవేదన చెందారు. 3 రోజులుగా బొంతు శ్రీదేవి రౌడీలతో హాస్టల్లో కూర్చుని తనను భయభ్రాంతులకు గురి చేస్తుందని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఏషియన్ పీజీఏ ఫర్ గార్ల్స్ హాస్టల్ నడిపిస్తున్నాను అమీర్పేట చౌరస్తాలో. బొంతు రామ్మోహన్ వాళ్ళ భార్య శ్రీదేవి ఇంకా 30 మంది రౌడీలతో వచ్చి నా హాస్టల్ డైనింగ్ హాల్లో గత 3 రోజుల నుంచి కూర్చొని మమ్మల్ని బెదిరిస్తూ వస్తే చంపేస్తామని చెప్తూ హాస్టల్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా వర్కర్స్ని మా సూపర్వైజర్ని ఫోన్లు లాక్కొని మాకు ఎటువంటి సమాచారం లేకుండా చేస్తున్నారు. తర్వాత హాస్టల్లో ఉన్న పిల్లలకి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము హాస్టల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము, ఈ బిల్డింగ్ మాది, హాస్టల్ కూడా మేమే నడిపిస్తాము అని వాళ్ళందరికీ కూడా డబ్బులు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు నైట్ కల్లా కూడా మీరందరూ ఖాళీ చేయాలి, ఇంకెవరన్నా మిగిలితే రేపు నైట్ లోపల ఖాళీ చేసి వెళ్ళిపోతేనే, లేకపోతే మీ సామానంతా ఇస్త్రీ బయటపడేస్తాము, మీ ఓనర్లకు చెప్పుకున్నాం, మీ ఓనర్లు వచ్చినా సరే వాళ్ళని కొట్టి చంపైనా సరే బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, హాస్టల్ మేమే నడిపిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. తర్వాత మా మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏషియన్ నేను వీర హనుమాన్ రెడ్డి గారి భార్యనండి. గత 21 సంవత్సరాలుగా నేను హాస్టల్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నానండి. గత 3 సంవత్సరాల క్రితం నేను ఏషియన్ పీజీఏ ఫర్ గర్ల్స్ నిమిత్తం మా హస్బెండ్ గారు బొంతు రామ్మోహన్ అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర, బొంతు శ్రీదేవి గారు అమ్మగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర రెంట్కి తీసుకోవడం జరిగిందండి. వారి సమక్షంలోనే గత 2 సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వారిని, హిజ్రాల్ని, ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నిటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ, పలుమార్లు బెదిరిస్తూ, వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, పైన వెళ్ళిపోమ్మని చెప్తూ, ఎన్నో బెదిరింపులకు గురి చేసి, ఎన్నో అరాచకాలు చేసి, ఎన్నో రకాలుగా మమ్మల్ని